నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. కుమ్మెర బాధితులకు సంబంధించినటువంటి ఇంకా న్యాయం జరగలేదు అంటూ కూడా ఇటు కుల సంఘాల నాయకులు కావచ్చు, అలాగే బీసీ సంఘ నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున ఇంకా పోరాటం చేస్తూ ఉన్నారు. మళ్ళొకసారి కూడా మళ్ళీ రోడ్లపైకి వస్తున్నారు. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు విశారదన్ గారి ఆధ్వర్యం. మాట్లాడదాం, చాలామంది బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తారు? ఇప్పటికీ దాదాపు చాలా రోజులు గడుస్తూ ఉంది. ఇప్పటికీ కూడా అలా కులానికి సంబంధించిన ఎమ్మెల్యేని అసలు అక్కడ పాపలేదు అనడం, ఇటువంటి రకరకాల మాటలు వింటా ఉన్నాం ప్రభుత్వం నుంచి. ఎట్లా చూస్తారన్న? ముఖ్యంగా ఈ యొక్క నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామం జాతరలో జరిగినటువంటి ఈ యొక్క బాధిత కుటుంబము చాలా అమానుషమైనటువంటి సంఘటన. ఎందుకంటే ఆ రోజు దైవ దర్శనానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 100 రూపాయల టికెట్ తీసుకోలేదని చెప్పేసి ఆలోచనతో అతని మీద విచక్షణ దాడి చేయటము అది అమానుషమైన సంఘటన. దాంతోపాటు ఆ కొట్టేటటువంటి క్రమంలో ఈ యొక్క బాధితుడు భార్య వెళ్ళి ఆ పాపను, అయ్యా మా పాపను చూసైనా వదిలిపెట్టండి అని చెప్పేసి వేడుకోవటం జరిగింది. అటువంటి క్రమంలో ఆ పాపను కూడా వాళ్ళు తోసేసి చేయటం వల్ల ఆ పాప చనిపోయినా అని చెప్పేసి 15 రోజులు అవుతున్నా కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా, బాధిత కుటుంబానికి న్యాయం జరగకుండా ఈరోజు 15 రోజులు అయినా కూడా కాలయాపన చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వము. ఎందుకంటే బీసీలు అంటే వాళ్ళకు చాలా చులకన. వాళ్ళకు ప్రభుత్వము ఏర్పడేంత వరకు ఏదంటే ఎలక్షన్లలో ఓట్ బ్యాంకుగా మాత్రమే బీసీలను చూస్తున్నారు తప్ప వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క బీసీలను అనగదొక్కాలనే ఆలోచనతోటి వాళ్ళ సమస్యలు తీర్చకుండా వాళ్ళని కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఒకటి రెడ్డి నాయకులంతా కూడా ఆ పాప అసలు అక్కడ లేదు, పాప ఉన్నా అసలు హెల్త్ ఇష్యూస్ బాగాలేవు, 7 monthsలోనే పుట్టడం వల్ల పాపకి హెల్త్ ఇష్యూస్ బాగాలేకపోవడం వల్ల చనిపోయింది, వీళ్ళు కావాలనే ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు మా రెడ్డి సామాజిక వర్గం పైన అని చెప్పి రెడ్డిలు మాట్లాడడం. అక్కడ రజక ఎమ్మెల్యే కూడా అసలు పాపనే లేదు, కావాలని ఎందుకు ఈ మేధావులంతా ఎందుకు రెచ్చగొడతా ఉన్నారు, ఆ ఇష్యూని ఎందుకు అంత పెద్ద చూపిస్తూ ఉన్నారు అన్నట్టు ఇటువంటి మాటలు మాట్లాడడం ఎట్లా చూడొచ్చు? సరే, ఇటువంటి చిన్న సంఘటన జరిగింది. అలాంటప్పుడు ఆ గ్రామంలోనే కూర్చోబెట్టి ఈ సమస్యను పరిష్కారం చేసింటే ఇంతవరకు ఈ స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సమస్య వచ్చి ఉండేది కాదు కదా. కాబట్టి అటువంటి చేయకుండా 2 నెలల పాపను వదిలేసి తల్లి ఎవరైనా సరే టెంపుల్కి వెళ్తారా ఎవరైనా సరే ఆ తల్లితో పాటు పాపను తీసుకెళ్ళి అక్కడ లేదు అని చెప్పడం అనేది ఎంతవరకు సబబు? భర్తతో పాటు ఆమె కూడా వెళ్ళి అక్కడ దేవదర్శనానికి వెళ్ళినప్పుడు ఆ పాపను తోసేయడం వల్ల చనిపోయింది అనేటటువంటి విషయం అందరికీ తెలిసిందే. కానీ దీన్ని తప్పుదో పట్టించడం కోసం ఇటువంటి యొక్క విషయాలు బయటికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఖండించేటటువంటి విషయము. దయచేసి ఈ యొక్క బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండదండగా ఉండి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. ఘటనకు కారణమైన నిందితులు ఎవరైనా ఉన్నారు, నిందితులు ఇంకా దొరకకపోవడం ఎట్లా, ఇంకా పరారీలోనే ఉండడం, కనీసం వాళ్ళ తల్లిదండ్రుల పైన కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ముఖ్యంగా రజకులు అనేటటువంటి వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా ఎటువంటి వాళ్ళకు ప్రాధాన్యత లేదు. నేటికి 70 సంవత్సరాలు అయినప్పుడు కూడా స్వాతంత్రం వచ్చి రజకుల పరిస్థితి అయోమయంగా ఉంది. ఎందుకంటే రాజకీయ అండదండలు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే న్యాయం జరుగుతుంది. కాబట్టి వీళ్ళకు రాజకీయ అండదండలు లేవు రజకులకు. అందువల్ల వీళ్ళ యొక్క సమస్యలు ప్రభుత్వం పట్టించుకోకుండా వాళ్ళు కాలయాపన చేస్తుంది. కాబట్టి తక్షణమే వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజక సంఘాలు, బీసీ ఎస్సీ ఎస్టీ మిగతా సంఘాలు అన్నీ కలిసి కూడా ఈరోజు ఈ యొక్క ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటి వరకు రెగ్యులర్గా నిన్న కూడా అసెంబ్లీ ముట్టడి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఇటువంటి క్రమంలో ప్రభుత్వము ఆలోచించి తక్షణమే వారికి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.